సార్ హరిశంకర్ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. కాదు, మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక. సార్ సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని. నాకు కూడా ఇచ్చారు కదా. మీరు చాలా పెద్దవాళ్ళు సార్, అందరం కాదు మీరు మంచి పెరిగాం ఇద్దరం. సో మీరు మా అన్నయ్య లాగా. ఇందాక ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటే ఫ్యాను, అన్నయ్య, తమ్ముడు అన్నీ సార్. అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా ఓకే సార్. మాకు చిన్న న్యూస్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్లు ఉండవు, ఏదైనా పెద్ద న్యూస్లు ఉంటాయి. అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇటు ఇటు ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎనీ డేట్ చెప్తాం. అంటే 31st వస్తాం మళ్ళీ మేమందరం. 31st మీకు జోష్ వచ్చేలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓకే. సో అలా జీవన్ చాలా మాట్లాడతారు. జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను మాట ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరిశంకర్ సార్. అన్న విజయ్ అన్న నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మీకు ఈ 12A రైల్వే కాలనీ గురించి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే? అండ్ అంతే అంతే, బిగినర్ మిస్టేక్స్, నో ప్రాబ్లం. బిగినర్ కొంచెం మనకి ఇవన్నీ అలవాట్లేదు సార్. ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు, అనిల్ గారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇటు వెళ్ళే రైల్వే కాలనీలో అని? ఐ థింక్ అంటే పైకి పిలిచి మాట్లాడిస్తారుగా, అది ఓకే. వేరు సార్. అంటే మాట్లాడేది కొంచెం ఇక్కడ కొంచెం మాట, అక్కడ కొంచెం మాట, ఇంకేముంటుంది? నేనే మాట్లాడేది ఇంత, దానికి నన్ను ఇక్కడ లాగారు. అంటే నీకంటే పేమెంట్ ఇస్తారు కదా, మాకేముంటుంది? పేమెంట్ ఏం లేదు సార్. ఏం లేదా? చాలా బేరాలు. సినిమా చేసినందుకని ఇచ్చారు కదా, సినిమా చేసినందుకని ఇచ్చారు కదా. అది కామన్ కదా. అది పార్టీగా మరి, సినిమాలు మరి ప్రమోషన్గా పార్టీగా మరి రావాలిగా, చేయాలిగా. మీరు అభిమానంతో వచ్చారు కదా సార్. అవును, అంటే మా హీరో గారితో, మా ప్రొడ్యూసర్ చిట్టూరు గారితో ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంపాక్ట్గా అనిపించింది. కొంచెం మిగతా విషయం కూడా పైన మాట్లాడతాం. నేను మాట్లాడడం చాలా తక్కువ, అది కొంచెం పైన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. అలాగే సార్ కూడా సిగ్గు ఎక్కువ. నెక్స్ట్ అటు వెళ్దాం మనం భీమ్స్ గారి దగ్గరికి. లాస్ట్ అయిపోయింది ఇంకా. హర్ష గారు ఓకే, ఇటు ఎలా మర్చిపోయాం. చిరకాల మిత్రుడు. నేను ఇండస్ట్రీకి మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు, నేను ఎప్పుడు పుట్టాను, ఇయ్యొద్దు, ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదని చిరకాల మిత్రుడు, చేతబడి చేసేవాడు అంటే ఒప్పుకొని చెప్తున్నాను. చెప్పండి క్వశ్చన్. ఎందుకు నేను చేతబడి చేసినట్టు పక్కన పెట్టుకుని కూర్చున్నాను. ఆయన వేరు, మీరు చెప్పండి. నిన్నేం అడగను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫు నుంచి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? అడగాల్సింది సార్ని, మీరు అటు వెళ్ళిపోతారేంటి? మీకు సిలబస్ తెలియదు, క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అనమాట. కొట్టి పాస్ అయినండి సార్. మీరు చెప్పండి. యాక్చువల్లీ సార్ ఒక్క నిమిషం సార్, నేనేం అడగలేదు సార్. కాదు, ఆయన అన్న మీకు అప్పున్నారు సార్, చెప్పండి ఏంటి, కొంచెం కొంచెం ప్రేమగా అడగండి సార్, చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు. సార్ చెప్పండి అంటే ప్రేమగా అంటే ఎట్లా ఇట్లా అలా అవుతుంది మామూలుగా. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఇవన్నీ? ఎలా అనిపించింది కాదు, సూపర్ హిట్ సినిమా చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసాం. అది మన అందరికీ తెలుసు. Yes. 21st రోజు ప్రజలు ఎలా నిర్ణయించేస్తారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సూపర్ హిట్ సినిమా చేసాం. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ మా సారీ సార్, మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఎందుకు సార్ గెస్ట్ మీరు అందరినీ మైక్ ఇచ్చి చాలా ఆయన మనసులో నుంచి మా క్వశ్చన్ మూర్తి గారికి. Q&A, ఇది కూడా Q&A అనుకోండి, మేము ఇచ్చే Q&A ఇది. ఓకే, జీవన్ గారి మనసులో మాట. సో ఇప్పటి వరకు మీరు బాగా భయపడిన సందర్భం ఏంటి? ఈయన ఎదురుండి వచ్చి క్వశ్చన్ అడగడం కన్నా భయంకరంగా ఉంటుందా? ఆ గెటప్, ఆ మనిషి, సార్ అంత అద్భుతమైన హెయిర్ స్టైల్ ఎవరికైనా ఉందా అలాంటి హెయిర్ స్టైల్? ఇక్కడ పక్కకి ఆయన హెయిర్ స్టైల్ మొన్న విగ్గు పెట్టారు, అది బాగుంది. సంతాన ప్రాప్తి రస్తుల.
మీరు ఇప్పటివరకు భయపడిన సందర్భం ఏంటి ఎప్పటికీ మర్చిపోలేంది? భయపడలేదండి ఎప్పుడు. భయమే లేదా? భయం ఇంటా వంట లేదంటారు. లేదు. భయపెట్టిస్తా సార్, కంగారు పడకండి. పెట్టించారు. రోడ్డు పైన వెళ్ళినప్పుడు మీ కార్ నెంబర్ ఇచ్చేయాలండి. ఓకే. రైట్. ఏం కాదులే కానీ. అంటే మీరు భయపడ్డారు మళ్ళీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకేమో మాట్లాడడం రాదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. మా హీరో గారిని అడగాలని మేము కోరుతున్నాము. ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏ క్వశ్చన్ అడగాలి కదా, అదేంటి లాస్ట్? అయ్యయ్యో. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి మర్చిపోలేంది షూటింగ్ టైమ్స్లో? దెబ్బలండి. అయ్యో. రాత్రి అంటే మీకు తర్వాత స్టేజ్ మీద చూపిస్తాను నేను. నేను చెప్పచ్చా సార్? చెప్పండి. జీవనన్న అదే కరెక్టర్ అండి. చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్లో ఆయన నవ్వుతూ ఉంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. పాపం. అది అయ్యయ్యో. కదా, మీరు రాత్రులు ఎట్లా ఇవన్నీ క్వశ్చన్లు ఏంటండి? ఆహా, పడుకున్నా సరే కళల్లో కూడా మెదిలే సందర్భం ఏంటి అని. మీరు పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి మాట్లాడలేదు నేను, సినిమాకి రిలేటెడ్గా అడిగాను. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద యూనిట్ ఆఫ్